మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారినే భర్తగా ప్రసాదించారు. వ్యక్తికి దొరికేది జన్నత్ తప్ప మానవ బుద్ధి ఏంటో తెలియదు కానీ మంచి చేస్తే మర్చిపోతారు. వెల్కమ్ టు మై ఛానల్. నహ్మదు నుసల్లి అలా రసూలిల్ కరీం అమ్మాబాద్. అన్ని ఆరాధనలు అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి అనే సకల లోకాలకు ప్రభు. గతించిన ప్రవక్తలపైన చిట్టచేరు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపైన అనేక కోట్ల దరూదులు సలాంలు అల్లా కురిపించుగాక. ఆమీన్ సుమ్మా ఆమీన్. నేను ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏంటంటే సహనంపై, కృతజ్ఞతపై నిలకడగా ఉంచడం కోసం చేసే దువా. సహనం మరియు కృతజ్ఞత. సహనం అంటే ఏంటి? అల్లా సుబ్హానహు తఆలా కష్టం వచ్చినప్పుడు ఏ వ్యక్తి అయితే సహనాన్ని వహిస్తాడో, అంటే ఎలాంటి కష్టం వచ్చినా, కష్టం అంటే ఏంటి? ఎవరైనా మన నుంచి దూరం అయిపోయినా, అంటే చనిపోయినా, లేదా ఏదైనా న్యామత్ మన నుంచి పోయినా, మన శరీరంలోని భాగాలు ఏమైనా పాడైపోయినా, లేదంటే మనకి ఏదైనా నష్టం కలిగినా, మన దగ్గర నుంచి ఏదైనా దొంగిలించుకోబడినా, ఇవన్నీ కూడా కష్టాల్లోకే వస్తాయి. ఎలాంటి కష్టాలంటే చాలా చెప్పుకోలేనన్ని బోల్డ్ కష్టాలు మానవుడికి వచ్చి పడతాయి. అలాంటి కష్టాల్లోని ఏ వ్యక్తి అయితే పీక్ స్టేజ్లో, అంటే ముందు స్టేజ్లో, అంటే జరిగిపోయిన వెంటనే ఏ వ్యక్తి అయితే సబర్ చేస్తూ ఉంటాడో, సబర్ చేస్తూ అల్లాహకి ప్రార్థిస్తూ ఉంటాడో, అలాంటి వ్యక్తి సహనాన్ని అల్లా చాలా ఇష్టపడతాడంట. ఎలాంటి సహనం అంటే, ఒక హదీస్ ఉంది. ఉమ్మె సల్మా రజియల్లాహు తాలా అన్హు వారు ఈ విధంగా తెలియజేశారు. ఉమ్మె సల్మా రజియల్లాహు తాలా అన్హు వారు వారి భర్తను కోల్పోయారు. అప్పుడు ఆమె మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వాక్య గుర్తుపెట్టుకొని ఆమె ఆ బాధ నుంచి ఆమె సహనం వహిస్తూ ఇన్న లిల్లాహి వ ఇన్న ఇలైహి రాజిఉన్ అని చదువుతూ ఓర్పును వహించడం వల్ల అల్లా సుబ్హానహు తఆలా ఆమెకి ఎలాంటి బరకతుని ప్రసాదించారంటే, దానికి బదులుగా, ఆమె పడిన బాధకి, సహనానికి బదులుగా అల్లా సుబ్హానహు తఆలా మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారినే భర్తగా ప్రసాదించారు. అంతకంటే ఏదైనా న్యామత్ ఉంటుందా? అలాంటి దువా ఇది. ఇన్న లిల్లాహి వ ఇన్న ఇలైహి రాజిఉన్ అని చెప్పాలి. ప్రతి కష్టంలో, ప్రతి బాధలో మీకు సహనం వహించలేని టైంలో మీరు సహనం వహించి ఇన్న లిల్లాహి వ ఇన్న ఇలైహి రాజిఉన్ చదివినట్లయితే అల్లా సుబ్హానహు తఆలా దానికి, మీకు జరిగిన నష్టానికి బదులుగా బెహతరీన్ లాభాన్ని, ఎన్నో రెట్లు పెద్ద లాభాన్ని మీకు అల్లా సుబ్హానహు తఆలా ఇస్తారు. సహనం అటువంటిది. ఏ వ్యక్తి అయితే సహనాన్ని వహిస్తాడో అలాంటి వ్యక్తి అల్లా సుబ్హానహు తఆలా ప్రపంచం మీద మరియు ఆఖిరత్లో బెహతరీన్ ఇనామాతులను ఇస్తాడంట అల్లా సుబ్హానహు తఆలా. ఒక హదీస్లో ఏ విధంగా ఉంది, బుఖారీ షరీఫ్ హదీస్ 56-53లో, ఏ వ్యక్తి అయినా తన కన్నును గనక కోల్పోయినట్లయితే ఆ వ్యక్తికి దొరికేది జన్నత్ తప్ప మరేమీ లేదు. చూడండి, ఆ వ్యక్తి సబర్ చేసినట్లయితే జన్నత్ తప్ప మరేమీ లేదు. తను నిజంగానే కామాలు చేసి షిర్క్ చేయనివాడైతే అతను కోల్పోయిన ఆ శరీర భాగానికి గాను అల్లా సుబ్హానహు తఆలా జన్నతిని ప్రసాదిస్తానంటున్నాడు. ఇంతకంటే ఇంకేం కావాలి? మరి సహనం ఎంత గొప్పదో ఆలోచించండి. సూరే నహల్ 96వ ఆయతలో అల్లా డైరెక్ట్గా చెప్తున్నారు ఖురాన్లో, మేము ఓపిక ఉన్న వారికి వారు చేసే ఉత్తమమైన వాటి ప్రకారం వారి ప్రతిఫలాన్ని అందిస్తాము. వారు చేసే ఉత్తమమైన వాటికి ప్రకారం, అంటే అతను ఓర్పు వహించి, కష్టంలో అతను ఓర్పు వహించినందుకు గాను, ఆ ఉత్తమమైన పనికి గాను అతనికి ప్రతిఫలాన్ని ప్రసాదిస్తానని అల్లా సుబ్హానహు తఆలా ఖురాన్లో సాక్ష్యమిస్తున్నారు. మరి సహనంగా ఉండడం నేర్చుకోండి, సహనాన్ని వహించండి. ఏదన్నా జరిగితే నాతోనే జరిగింది, నాకే జరిగింది, ఇంకెవ్వరికీ అవ్వట్లే, ప్రపంచంలో అందరూ బాగున్నారు, నేను ఒక్కదాన్నే అల్లా నాకెందుకల్లా ఇలా చేస్తున్నావు అని వాపోతారు. అలా చేయకూడదు. ఎవరైతే సరైన సమయంలో తనకు జరిగిన నష్టానికి పీక్ స్టేజ్లో ఎవరైతే సహనాన్ని వహిస్తారో అలాంటి వ్యక్తికి అల్లా సుబ్హానహు తఆలా ఎలాంటి బహుమతి ఇస్తాడంటే, మీరు ఉమ్మె సల్మా రజియల్లాహు తాలా అన్హు వారి జీవితాన్ని చూసుకోండి. అది ఒక గుణపాఠం అందరికీ కూడా.
ఎంత ప్రియమైన వాక్యం అది. ఆప్ సల్లల్లాహు అలైహి వసల్లంనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా భర్తగా ప్రసాదించాడంటే ఆ దువా యొక్క ఘనత చూడండి. ఎప్పుడైనా మీకు ఎలాంటి కష్టం వచ్చినా మీరు సహనం వహిస్తూ ఇన్న లిల్లాహి వ ఇన్న ఇలైహి రాజిఉన్ చదువుకున్నట్లయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దానికంటే లాభదాయకమైనది మీకు మీ జీవితంలో ప్రసాదిస్తాడు. ప్రపంచం మీద మరియు ఆఖిరత్లో కూడా ప్రసాదిస్తాడు. మరి ఇంకా కృతజ్ఞత గురించి తెలుసుకుందాం. కృతజ్ఞతపై నిలకడ. అల్లాహ్కి కృతజ్ఞత తెలపడం మనుషుల్లో చాలా తక్కువ. అల్లాహే చెప్తున్నాడు ఖురాన్లో, మీరు నాకు కృతజ్ఞత చెప్పడం చాలా తక్కువ, కానీ మీకు ఎలాంటి న్యామతులు నేను ప్రసాదించాను, ఎంతెంత న్యామతులు మీకు ప్రసాదించాను. ప్రపంచం మీద మీకు తల్లి తండ్రే పెద్ద న్యామత్, మీ జీవితమే మీకు పెద్ద న్యామత్. అంతేకాదు మీ తెలివితేటలేంటి, మీ శరీరం ఏంటి, మీరు మాట్లాడేది, మీరు చేసేది ప్రతిదీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు ఇచ్చిన న్యామత్. కానీ ఎవ్వరు ఏ మానవుడు కూడా ఎక్కువగా కృతజ్ఞత చెప్పడు. అల్లాహ్కి మర్చిపోతాడు. మానవ బుద్ధి ఏంటో తెలియదు కానీ మంచి చేస్తే మర్చిపోతారు. అల్లాహ్కి ఎవరైతే అలా మర్చిపోతాం కాబట్టి అల్లాహ్తో ఎక్కువగా నేను కృతజ్ఞత తెలిపేవాడిగా మార్చల్లా అని అడుగుతూ ఉండాలి. దానికి ఒక దువా కూడా ఉంది, నన్ను కృతజ్ఞత తెలిపేవాడిగా మార్చు అని అల్లాహ్ని అడుక్కునే మంచి దువా ఉంది. అయితే కృతజ్ఞత ఎంత బాగా చేస్తారో, ఎవరైతే కృతజ్ఞత అల్లాహ్కి మంచి రీతిలో చేయాలనుకుంటే, ఎంత మంచి రీతిలో చేస్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంత ఇష్టపడతాడు అలాంటి వ్యక్తితో. అల్లాహ్కి చాలా కృతజ్ఞత చెప్పాలి. మనం ప్రతి దానికి మనం అల్లాహ్ కృతజ్ఞత చెప్తూనే ఉండాలి. అల్లాహ్కి కృతజ్ఞత ఎంత చేసినా కూడా మన జీవితం సరిపోదు, మన లైఫ్ సరిపోదు. అల్లాహ్కి అంత కృతజ్ఞత చెప్పాలి. కృతజ్ఞత పరులు అవ్వాలని, సహనం వహించే వాళ్ళు అవ్వాలంటే ఈ దువాని మనం చదువుతూ ఉండాలి. ఆ దువా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. రబ్బీ ఐన్ని అలా జిక్రిక వ శుక్రిక హుస్ని ఇబాదతిక. అర్థం, నిన్ను ధ్యానించే, నీకు కృతజ్ఞతలు తెలుపుకునే, అత్యుత్తమ రీతిలో ఆరాధన చేసే వారిగా మమ్మల్ని చెయ్యు. సహాయపడల్లా, నీకు కృతజ్ఞత చేసే వాళ్ళ మమ్మల్ని ఉంచు. మంచి కృతజ్ఞత చేసే వాళ్ళు, అత్యుత్తమ రీతిలో కృతజ్ఞత చేసే వాళ్ళగా మమ్మల్ని చెయ్యు అని చెప్పి అల్లాహ్తో ఈ దువా చేసుకున్నట్లయితే మనము ఇన్షా అల్లా ప్రతిరోజు ఈ దువా నమాజ్, ప్రతి ఫరజ్ నమాజ్ తర్వాత ఈ దువాను గనక మనం చదివినట్లయితే అల్లాహ్ తఆలా మనం కృతజ్ఞత చేసేవారిగా మన్ని అల్లాహ్ తీర్చిదిద్దుతాడు. మరి అల్లాహకు ఎంత కృతజ్ఞత చేసినా తక్కువే కాబట్టి మంచి ఉత్తమ రీతిలో కృతజ్ఞత చేసేవాడిని చెయ్యాలని అల్లాహ్తో దువా చేస్తున్నాను. సహనం మరియు కృతజ్ఞత రావాలంటే ఈ దువాని చేస్తూ ఉండండి. ప్రతి కష్టం మీద ఇన్న లిల్లాహి వ ఇన్న ఇలైహి రాజిఉన్ చెప్పుకోండి. మీరు కృతజ్ఞతా పరులు కావాలంటే రబ్బీ ఐన్ని అలా జిక్రిక వ శుక్రిక హుస్ని ఇబాదతిక ఇది చదువుతూ ఉన్నట్లయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మిమ్మల్ని సహనశీలుడుగా, కృతజ్ఞత చేసేవాడిగా, అత్యుత్తమ రీతిలో కృతజ్ఞత చేసేవాడిగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మిమ్మల్ని తీర్చిదిద్దుతారు. ఎంత కృతజ్ఞత చేస్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి అంత నచ్చుతుంది. ఎంత సహనం వహిస్తే అల్లాహ్ దానికి బదులు ఎంతో ఉత్తమమైన రీతిగా మంచి న్యామతులు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదిస్తాడు ప్రపంచం మరియు ఆఖిరత్లో. ఇన్షాల్లా ఈ దువా ద్వారా అందరికీ లాభాన్ని చేకూర్చాలని అల్లాహ్తో నేను ప్రార్థిస్తున్నాను. ఇన్షాల్లా ఈ దువాని ఎప్పుడు ఫరజ్ నమాజ్ తర్వాత చేస్తూ ఉండండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేయడం వల్ల నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. థ్యాంక్ యూ.